హాయ్ ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇదేంటో చెప్పుకొని చూద్దాం. సేమియా పాయసం. సో నాకైతే సేమియా పాయసం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే పాలు ఉన్నప్పుడల్లా మిగిలినప్పుడల్లా సేమియా పాయసం చేసుకొని తింటూ ఉంటాను ఇంట్లోనూ. సేమియా ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఫ్రెండ్స్. నాకు పెద్ద ప్యాకెట్ తెచ్చుకుంటున్నాను, డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి పెద్ద ప్యాకెట్ తెచ్చుకుంటాను ఫ్రెండ్స్. మరి పాలు అయితే మిగిలిన ప్రతిసారి నేను సేమియా పాయసం చేసుకొని తింటాను. మరి ఈరోజైతే సేమియా చేశాను ఫ్రెండ్స్. యాక్చువల్గా చేసేటప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇందులో అయితే నేను ఏమేమి వేసానంటే ఫ్రెండ్స్, ఇందులో ఏమేమి కనపడుతున్నాయి మీకు: సగ్గుబియ్యం, సేమియా, యాలకులు, బాదం పప్పు, తర్వాత ఎండు ద్రాక్ష వేసాను ఫ్రెండ్స్. ఇవన్నీ సేమియా అయితే చేశాను ఫ్రెండ్స్. ఇవన్నీ వేసి నెయ్యి వేసాను. నెయ్యిలో వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో కదా ఫ్రెండ్స్. సో ఇలా చేశాను ఫ్రెండ్స్. నేనైతే ఎంత బాగుంటుందో. మీరు కూడా ఇంట్లో పాలు తాగకుండా, టీ పెట్టుకోకుండా మిగిలినప్పుడల్లా ఇలా చేసుకొని ట్రై చేసి తినండి ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందో. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే ఇంట్లో పాలు మిగిలిన ప్రతిసారి ఇలా చేసుకొని తింటూ ఉంటాను. మరి ఈరోజైతే ఇలా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.